పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో తనకు ఇళ్ల పట్టా అధికారులు మంజూరు చేశారని, తనకు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న తన ఇంటిని 4 రోజుల క్రితం అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిని కూల్చివేసి నేలమట్టం చేశారని మిరియాల సూర్యకుమారి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను తన పిల్లలు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడ ఉండాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో రోడ్డున పడి ఉన్న తమ కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదుకోవాలి అని మిరియాల సూర్యకుమారి విజ్ఞప్తి చేసింది. నన్ను ఇంటికి బయట రోడ్డు మీద గెంటేసి ఇల్లు పడగొట్టేశారు అయ్య గారు. సామాను అందరూ ఉంటుండగానే, మనుషులు అందరూ ఉంటుండగానే, చంటి పిల్లల్ని నెట్టుకుని ఉంటుండగానే అప్పటికప్పుడు వచ్చి అధికారులు పడగొట్టేశారు అయ్య గారు. వికలాంగ అమ్మాయి నెట్టుకుని ఉంటున్నాను అయ్య గారు. నా బతుకు ఇలా రోడ్డు మీద ఈడ్చేస్తారని నాకు తెలియదు అయ్య గారు. నన్ను ఇలా రోడ్డుకి ఈడ్చేసారు పవన్ కళ్యాణ్ అన్నయ్య. నన్ను ఆదుకో అన్నయ్య. మేము నిరుపేదలం, మా దగ్గర ఏమీ లేదు. మా అమ్మకి నలుగురు ఆడపిల్లలు కూడా అలాగే కష్టపడుకొని బ్రతుకుతున్నాం. నా భర్తకి బుర్ర పని చేయదు. మా నాన్నమ్మ చిన్నప్పుడే చనిపోయాడు. నాకు పవన్ కళ్యాణ్ అన్న నాకు న్యాయం చేయి. నేను అధికారులకు కాళ్ళమే పడ్డాను. నాకు న్యాయం చేయాలి. నన్ను ఎవరు పట్టించుకోలేదు. నా ఇల్లు పడగొడుతుంటే అందరూ నవ్వారు. నేను ఈదిలో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. నాకు పవన్ కళ్యాణ్ అన్న నాకు ఇల్లు కట్టించి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. నేను చచ్చిపోతాను. నా బిడ్డలు నెట్టుకుని నేను ఇక్కడ చచ్చిపోతాను అన్న. నాకు ఒక వికలాంగ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నెట్టుకుని బతుకుతున్నాను అన్న. నాకు వికలాంగ అమ్మాయి, ఈ అమ్మాయి నెట్టుకుని పిల్లలు నెట్టుకుని బ్రతుకుతున్నాను. మగ దిక్కు లేదు. ఏ మగ దిక్కు లేకుండా మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారు అన్నయ్య. మాకు న్యాయం చేయన్నయ్య. నిన్ను పిఠాపురం నియోజకవర్గాన్ని మేము గెలిపించుకున్నాం. మేము కావాలని నిన్ను రప్పించుకున్నాం అన్నయ్య. మాకు కావాలని నిన్ను గెలిపించుకున్నాం.